నాగేశ్వరరావు గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ రెండు విషయాలండి. ఒకటి, వ్యక్తిగతంగా ఆయన ఒక ఎమ్మెల్సీ, ఒక ప్రొఫెసర్, ఆయనకున్న రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు ఇచ్చారు. ఆయనని మేధావుల సదస్సు పెట్టి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. ఆయన కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూతురు పెళ్లికే కాదు, శత్రువు కాదు ఏ పార్టీనే కానీ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి లేదా అందుబాటులో లేకపోతే ఫోన్లో పిలిచినా వెళ్ళి ఆశీస్సులు ఇచ్చేది పవన్ కళ్యాణ్ గారు మనస్తత్వం. అమ్మప్పుడు రాంబాబు కూతురు పెళ్లి కూడా వెళ్ళారు, సార్ కూతురు పెళ్లికి వెళ్ళారు. కాబట్టి ఎవరు పిలిచినా వెళ్ళే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, పిలిస్తే పలికే వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన అలాంటి ఒక లేనిపోయిన ఆరోపణలు అంటే అమిత్ షా గారి దగ్గరికి, ఇది ఆషామాషి విషయం కాదు, ఇది డిస్కస్ చేయాల్సిన సబ్జెక్టే. అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి జగన్ని అరెస్ట్ చేయండి మేము పవన్ కళ్యాణ్ గారు అడుగుతారంటే ఎంత హాస్యాస్పదం సార్. మేము వెళితే ఢిల్లీకి ఎందుకు వెళ్తాం? మాకు రాజధానికి ఉన్న హామీలు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు, మాకు రాష్ట్రం రాసిన నిధులు, ఎలక్షన్ ముందు ఏమైతే హామీలు ఇచ్చామో దాని మీద జలజీవన కానీ ఎన్నో ఉన్నాయి, దాని మీద మాట్లాడిన వెళ్తామే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయడానికి మేము అమిత్ షా గారి ఎందుకు అవసరం లేదు సార్? ఏ సార్, మన ఎన్నికల్లో మనం చూసాము, పవన్ కళ్యాణ్ గారు ఒకరు చెప్పినట్టు చేశారు, అతలా పాతాలని తొక్కాలని ప్రయత్నం చేస్తున్నాం, మళ్ళీ మీ జగన్ గవర్నమెంట్కి రాదు, నేనుండగా రాని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఓపెన్ చెప్తా, అలాంటి వ్యక్తి ఇంకా ఢిల్లీకి వెళ్ళి మేము అక్కడ సపోర్ట్ తీసుకొచ్చి మాట్లాడే అవసరం ఏముంది? ఇవన్నీ చూసి అర్థం కావట్లా, ఇవన్నీ ఒక ఫేక్ ప్రచారం. నాగేశ్వరరావు గారు మీకు అభిమానం ఉంది, ఆయన మేము విమర్శించదలుచుకోలేదు, ఆయన విశ్లేషకుడే. ఆయన విశ్లేషణ మా మీద చూపించకూడదు, ఇంకేదో చూపించాలి. మా మీద చూపిస్తే ఏమొస్తుంది? విశ్లేషణ అంటే ఏంటి సార్? రాజకీయ నాయకుడు మాట్లాడినావు, విశ్లేషణ అంటే విశ్లేషణ చెప్పాలి. ఏముందో ఆయన విన్నట్టు, ఆయనకి ఎవరో చెప్పినట్టు, ఆయన లైవ్ చూసినట్టు చెప్పడం హాస్యాస్పదమే. ఈరోజు నాగేశ్వరరావు గారి పరిస్థితి ఏమైపోయిందంటే, ఈరోజు సోషల్ మీడియాలో కానీ మిగతా ఛానల్లో కానీ ఆయన ఒక ఆర్టికల్ అయిపోయాడు.